అందరికీ నమస్కారం అండి. ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ కూడా సభా సమక్షంలో ఉంచినట్లుగా భావించాలి. తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే ఉపసభాపతి ఎన్నికల ప్రక్రియ మీ అందరికీ తెలిసిన విషయమే. నిన్నే నామినేషన్లు వేశారు. మరి రఘురామరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది. సింగిల్ నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఉపసభాపతి ఎన్నిక కోసం ఒకే అభ్యర్థి పేరు 3 నామినేషన్ నిర్ణయ పత్రాలు అందాయి. రఘురామరాజు గారి పేరును శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు ప్రతిపాదించారు. ఒకే అభ్యర్థి పోటీలో ఉండడం వల్ల శ్రీ కె రఘురామరాజు గారు ఏకగ్రీవంగా ఉపసభాపతిగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. బిల్స్ ఉన్నాయండి. ఈ గ్యాప్లో బిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభుత్వ బిల్లును మంత్రులు ప్రవేశపెడతారు. హెల్త్ మినిస్టర్ గారు. I beg to move for leave to introduce the Dr. NTR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదనను సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. గట్టిగా వ్యతిరేకిస్తున్న వారు కాదు అనండి. అవునన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. హెల్త్ మినిస్టర్ గారి మీదే ఉంది. Introduce the Andhra Area Ayurvedic and Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్ర ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారులు రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. అనకపోతే నేనేం చేయలేను. కూర్చోరా. అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నవారు అధికం. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మూడో బిల్లు సార్. To move for leave to introduce the Andhra Pradesh Medical Practitioners Registration Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ వైద్య వృత్తిదారులు రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. బిల్లు సభలో ప్రవేశపెడుతుంది.
రెవెన్యూ Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Grabbing Prohibition Bill 2024. మంత్రి గారు ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 20